హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ నేర్చుకోవడానికి సింపుల్ అండ్ క్లియర్ రోడ్ మ్యాప్ను చూద్దాం. These fields are blooming with opportunities and I am here to guide you step by step on how to get started. టెక్నాలజీస్ ఇండస్ట్రీస్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాయి, కొత్త జాబ్స్ను సృష్టిస్తున్నాయి మరియు హై సాలరీస్ను అందిస్తున్నాయి. హెల్త్ కేర్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ మెనీ అదర్ సెక్టర్స్లో ఉపయోగించబడతాయి. లర్నింగ్ ది స్కిల్స్ కెన్ ఓపెన్ అప్ ఎ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ యూ. ఏఐ, ఎంఎల్, డిఎస్లోకి ప్రవేశించే ముందు వీటిలో స్ట్రాంగ్ ఫౌండేషన్ కలిగి ఉండడం చాలా అవసరం. మ్యాథమెటిక్స్, లీనియర్ ఆల్జిబ్రా, క్యాల్కులస్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, ఈ టాపిక్స్ మీకు ఆల్రెడీ వచ్చే ఉంటాయి, ఒకసారి రివైజ్ చేసుకోండి. ప్రోగ్రామింగ్లో పైథాన్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ఫర్ ఏఐ, ఎంఎల్, డిఎస్. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్గరిథమ్స్ చాలా అవసరం, లైక్ సార్టింగ్, సర్చింగ్ అండ్ బేసిక్ డేటా స్ట్రక్చర్స్. ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ దీస్ టాపిక్స్, యూ ఆర్ రెడీ టు స్టార్ట్. పైథాన్ నేర్చుకోండి. పైథాన్ ఈజ్ అ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ ఏఐ, ఎంఎల్, డిఎస్ బికాస్ ఆఫ్ ఇట్స్ సింప్లిసిటీ అండ్ ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్. మీరు ఆన్లైన్లో బేసిక్ పైథాన్ ట్యుటోరియల్స్తో ప్రారంభించవచ్చు మరియు క్రమంగా మరింత అడ్వాన్స్ టాపిక్స్లోకి వెళ్ళవచ్చు. Learn the necessary mathematics. Focus on linear algebra, calculus, probability and statistics. మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ను అర్థం చేసుకోవడానికి ఇవి చాలా కీలకమైనవి. మీకు సహాయం చేయడానికి అనేక ఆన్లైన్ రిసోర్సెస్ అండ్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. Learn how to handle and visualize data. Tools like Pandas and NumPy are essential for data manipulation, while Matplotlib and Seaborn are great for data visualization. డేటాను ఎలా క్లీన్ చేయాలో మరియు విజువలైజ్ చేయాలో అర్థం చేసుకోవడం డేటా సైన్స్లో కీలకమైన నైపుణ్యం. మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్లను స్టడీ చేయండి. లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ అండ్ డెసిషన్ ట్రీస్ వంటి బేసిక్స్తో ప్రారంభించండి. ఆపై సపోర్ట్ వెక్టార్ మెషిన్స్, కే నియరెస్ట్ నైబర్స్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ వంటి మరింత అడ్వాన్స్డ్ ఆల్గరిథమ్స్ను నేర్చుకోండి. ప్రాజెక్ట్స్లతో ప్రాక్టీస్ చేయండి. మీరు నేర్చుకునేది రియల్ వరల్డ్ ప్రాజెక్టులలో అప్లై చేయండి. క్యాగెల్ వంటి కాంపిటేటివ్ ప్లాట్ఫామ్స్లో ప్రాక్టీస్ చేయండి లేదా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న డేటా సెట్స్లలో పనిచేయండి. మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా అవసరం. లర్న్ డీప్ లెర్నింగ్. మీకు బేసిక్ మెషిన్ లెర్నింగ్ అర్థమైన తర్వాత డీప్ లెర్నింగ్కి వెళ్ళండి. న్యూరల్ నెట్వర్క్స్, కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్ సిఎన్ఎన్స్ అండ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ ఆర్ఎన్ఎన్స్ గురించి తెలుసుకోండి. టెన్సర్ఫ్లో అండ్ కెరాస్ వంటి లైబ్రరీస్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఏఐ అప్లికేషన్స్లను ఎక్స్ప్లోర్ చేయండి. కంప్యూటర్ విజన్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ రోబోటిక్స్ వంటి వివిధ రంగాలలో ఏఐ ఉపయోగించబడుతుంది. మీకు ఆసక్తి ఉన్న ఏరియాని ఎంచుకోండి మరియు దానిని లోతుగా నేర్చుకోండి. అనేక స్పెషలైజ్డ్ కోర్సెస్ అండ్ రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. మీ లెర్నింగ్ని మెరుగుపరచడానికి ఈ రిసోర్సెస్ని ఉపయోగించుకోండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేయండి. ఏఐ, ఎంఎల్ మరియు డిఎస్ నేర్చుకోవడం చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ సరైన విధానంతో మీకు ఈ స్కిల్స్లను నేర్చుకోవచ్చు. ఈ రోడ్ మ్యాప్ను అనుసరించండి, కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయండి మరియు క్యూరియస్గా ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Thank you for watching. Keep learning and growing.